రక్షించాలి. పాపములో బ్రతికి శాపములో బ్రతికి నరకానికి వెళ్ళకూడదు. నా ప్రజలు నా వెంట ఉండాలి, నా ప్రజలు నా దగ్గర ఉండాలి, నా బిడ్డలు నా దగ్గర ఉండాలి. వారు నా రక్తము, వారు నా శరీరం, అంటే ఆయన శరీరం ఇచ్చి శరీర సంబంధులుగా, రక్తం ఇచ్చి రక్త సంబంధులుగా చేసుకున్నాడు కనుకని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనే రక్షించును. అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టును. ఆయన మొదటిది ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే ఏ వ్యక్తి అయినా లోకములో పాపములో నశించిపోతున్నటువంటి మానవుల దగ్గరికి మానవతారిగా శరీరధారిగా తన పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన దేవదూతగా వస్తే ఒకరు కూడా కూర్చోరు కదా. ఆయన ఏదో గొప్ప వెలుగుగా వస్తే అందరూ పారిపోయేస్తారు. కానీ ఆయన ఏ మానవుడైతే మానవుల మన మధ్యలో ఆయన మానవుడిగా సంచరించి 33.5 సంవత్సరము ఈ లోకంలో జీవించాడు. ఆయన అంటే శరీరధారిగా మానవులందరికీ కనబడ్డా మనుషులు తిరస్కరించాడు. తన ప్రజల దగ్గరికి వచ్చాడు, యూదా ప్రజల దగ్గరికి వచ్చాడు, ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజల కొరకు వస్తే వారు తిరస్కరించారు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి రక్షకుడైన దేవుడే మానవుడిగా వస్తే మరియా, మార్తా, లాజరు లేకపోతే వారి బంధువులు, అంటే